నవీన్ యాదవ్ గెలుపుని చూసిర్రు, ఎట్లా అనిపిస్తా ఉన్నదండి? నవీన్ యాదవ్ గెలుపు అనుకుంటలేమండి మేము. బీఆర్ఎస్ నైతికంగా బీఆర్ఎస్ గెలిపే. బీఆర్ఎస్ ఎందుకంటే రేపు ఎలక్షన్లు అయినంత వరకు కూడా బీఆర్ఎస్ గెలుపు అని చెప్పని ప్రతి సర్వే చెప్పింది. రేపు ఓట్ల అనంగా కూడా. అయితే ఓట్ల రోజు ఎట్లా తారుమారు అవుతుందండి? ఓట్ల రోజే అదే రోజు సాయంత్రం మళ్ళా కాంగ్రెస్ గెలుపు అంటున్నారు. అంటే ఒక్క రోజు ముందు వరకు చెప్పిండ్రంటే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని కాంగ్రెస్ కూడా తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రచారంలో మాకు కలిసిండ్రు. అక్కడక్కడ కలిసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అసలు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంది, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు, మేము గెలవలేము, మాకు భయంగా ఉంది, మాకు డబ్బుల మీద మాత్రమే మేము ఆధారపడ్డామని చెప్పని వాళ్ళే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రచారంకి మాతో పాటు వచ్చిన వాళ్ళు, వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి గెలుపు మొత్తం అని అన్ని సర్వేలు చెప్పే వరకు వాళ్ళు ఏం చేసిర్రు, ఎట్లా చేయాలి, ఎట్లయితే గెలవాలి, ఏదో రకంగా గెలవాలి అంతే అని చెప్పని వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని డబ్బులు వంచి వాళ్ళ దొంగ ఓట్లు వేసి ఎలక్షన్ల కంటే ముందే వాళ్ళు ఒక 25,000 ఓట్లు బయట జిల్లాల నుంచి వాళ్ళు నమోదు చేసుకొని ఇవన్నీ రకరకాలుగా రిగ్గింగ్ చేసి మా మహిళలను బయట నుంచి పబ్లిక్ని తీసుకొచ్చి ఫంక్షన్లు నిండా పెట్టి వాళ్ళతోని దొంగ ఓట్లు, దొంగ ఐడి కార్డులు మన సోషల్ మీడియాలో అంతా చూపించిండ్రు. అవన్నీ అసలు సాక్ష్యాలుగా ఉన్నాయి. కానీ అయినా కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఎందుకంటే అధికార పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి పట్టించుకోరు వాళ్ళు, సీఎం కాబట్టి. ఒక సీఎంఏ గల్లి తిరిగిండంటే, ఒక మంత్రులు అందరూ క్యాబినెట్ మినిస్టర్లు అంతా గల్లి తిరిగిండ్రంటే ఎంత భయపడి తిరుగుంటారు బీఆర్ఎస్కు. ఓన్లీ కేవలం బీఆర్ఎస్కు భయపడే వాళ్ళు గల్లి తిరిగిచ్చినాం, మేము ఉరికిచ్చినాం వాళ్ళను. ఇది మాకు నైతిక విజయం, ఇది మా ఓటమి కాదు. ఇది కొద్ది ఓట్లు వాళ్ళు వేసుకున్న ప్రతి ఓటు అదన్నీ దొంగ ఓట్లే వాళ్ళు. అవన్నీ మోసం చేసి నమోదు చేసుకున్న ఓట్లు, రిగ్గింగ్ చేసిన ఓట్లు రకరకాలుగా ఉన్నాయి. కానీ వాళ్ళ గెలుపు మాత్రం మేము ఒప్పుకోము. మేము కాదు, తెలంగాణ ప్రజలే ఒప్పుకుంటలేరు. ఈ గెలుపు మాత్రం నైతిక గెలుపు మాత్రం బీఆర్ఎస్దే అంటారు. కాంగ్రెస్ గెలిచినందుకు తెలంగాణ ప్రజలే బాధపడుతున్నారు. మేము ఇచ్చిన హామీలకు అన్నీ చూసిర్రు ప్రజలు, అందుకనే మా దిక్కున్నారు కాంగ్రెస్ దిక్కు. బీఆర్ఎస్ మా మీద కావాలని బురద జల్లే ప్రయత్నం చేసింది ప్రచారాలలో, కానీ నైతిక విజయం భౌతికంగా మేమే గెలిచినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. హామీలు ఇచ్చిన హామీలను చూసి ప్రజలు ఓట్లు వేసిండ్రా? హామీలను ఏ ప్రజలన్నా నమ్ముతున్నారా? ఏ ప్రజలన్నా హర్షిస్తున్నారా? ఎవరైనా సీఎం పేరు చెప్తే తూ అంటుర్రు, పేరు ఎత్తక ముందుకే తూ అంటారు, సోషల్ మీడియాలో ఇస్తున్నారు. తూ అని అసహించుకుంటారు. హామీలను చూసి కాదు, మోసాలతోని మొన్న ప్రభుత్వం వచ్చింది. మళ్ళా కూడా మొన్న కూడా మీకు ఇచ్చిన పథకాలని చెప్పని బహిరంగంగా ఒక సీఎం హోదాలో ఉండి మీ పథకాలన్నీ పోతాయి, మీ పింఛన్ పోతుంది, మీ రేషన్ బియ్యం పోతాయి, సన్న బియ్యం పోతాయి, ఇవన్నీ చెప్పినాక పాపం చదువు రానోళ్ళు కొంతమంది భయపడతారు కూడా. అట్లా కూడా భయభ్రాంతులకు గురి చేసి కూడా అట్లా కూడా మోసం చేసి ఓటేయించుకున్నట్టే కదా. ముఖ్యమంత్రి గారు భయపెట్టినంటే ఓటర్ ఖచ్చితంగా భయపెట్టిండు. బహిరంగ స్టేజ్ల మీద రోడ్ షోలో భయపెట్టించినట్టు కాదా? ఒక ముఖ్యమంత్రి మీకు పింఛన్ పోతుంది, మీకు సన్న బియ్యం పోతాయి, మీకు ఇంకా ఏవి రావని చెప్పానంటే ముఖ్యమంత్రి చెప్పినాక ఎవరైనా ప్రజలు భయపడాల్సి వస్తుంది. భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అట్లా కూడా భయపడి కూడా కొంత ఓట్లు వేయొచ్చు అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు కొంత భయపడతారు కదా, తెలియదు కదా. ఏదేమైనా నవీన్ యాదవ్ గెలిచిండు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకు? ఈ గెలుపు శాశ్వతం కాదని చెప్పదలుచుకున్నా. ఈ ఒక్క గెలుపు జూబ్లీహిల్స్ గెలిచినంత మాత్రాన కూడా బీఆర్ఎస్కు కూడా ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే మేమేందో చూపించినాం, మా కెపాసిటీ ఏందో చూపించినాం. ఎందుకంటే ఒక సీఎంను, ఒక క్యాబినెట్ మంత్రులను ఉరికిచ్చినాం. గల్లీకి ఇంటింటికి పోయి కాలు మొక్కిచ్చినాం. పైసలన్నీ మొత్తం ఖాళీ చేయించినాం. ఎంత అంటే అంత విచ్చలవిడిగా ఖర్చు చేయించినాం. భయభ్రాంతులకు గురి చేసినామంటే మేమే. కానీ ప్రజలు మాత్రము ఇది ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వేద్దామా, మళ్ళీ ఒకసారి మోసపోయినామని చెప్పని అందరు బాధపడుతున్నారు. ఎవరు బాధపడొద్దు. మళ్ళీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికల ఏందో ఇప్పుడు తెలియక వాళ్ళు ఏమేమి చేయదలుచుకున్నారో తెలియలేదు. ఈ రౌడీయిజము, ఈ దొంగ ఓట్లు నమోదు, ఇవన్నీ తెలియదు కాబట్టి మేము ముందు అరికట్టలేకపోయినాం. ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము ముందు అరికట్టగలుగుతాం. రైట్ బ్రదర్, ఏంది అంగీకరిస్తున్నారా ఓటమిని? మేము అంగీకరించాం. ఎందుకు అంగీకరించామంటే దొంగ ఓట్లు వేసినోడికి న్యాయంగా గెలిచినోడికి అంగీకారం ఇస్తామంటే ఎట్లా ఇస్తాం? దొంగ ఓట్లు వేసినోడికి అంగీకారం ఉండాలి. మేము దొంగ ఓట్లు వేయలే కదా, మనం వాస్తవంగా మేము గెలిచినాం. ఈడ దొంగ ఓట్లు వేయకుండా చెప్తున్నారు దొంగ ఓట్లు అని. ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది పట్టుకున్నా కదండి, నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కదా. పట్టి వేసుకున్నా, ఆమె కృష్ణనగర్లో ఉంటుందని నేను కృష్ణనగర్ నడుగు పోదామని. నేను మా తమ్ముడు గాడే కదా 3 ఓట్లు నేను సతీష్ అన్నకి ఇచ్చింది నేనే కదా.
మరి పోలీసులు ఏం చేస్తారు, సెంట్రల్ బలగాలు ఏం చేస్తున్నారు? ఒకటి చెప్తా, పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కు పనిచేసిర్రు, ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ కు పనిచేసింది. ఎలక్షన్ కమిషన్ కి సిగ్గుండాలి, పోలీసు వాళ్ళకి సిగ్గుండాలి. ఏమైతుందండి, నాకు కూడా బెదిరింపులు కాళ్ళు వచ్చినాయి రాని ఏమైతుంది. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు, మేము ఇచ్చినటువంటి పథకాల వల్లనే మాకు ఈరోజు వాళ్ళందరూ మా కాంగ్రెస్ దిక్కుండి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నారు. కాంగ్రెస్ కి దిక్కుండి గెలిపియలే, రైస్ కుక్కర్లు ఇవ్వడము, చీరలు వంచుడు, రైస్ కుక్కర్ బిర్యానీల పైసలు పెట్టి వంచడము, బిర్యానీల పైసలు పెట్టి వంచడము, ఫైటింగ్లు చేయడము. ఒక ఆడబిడ్డ 14 మంది మంత్రులను ఉరికిపిచ్చి గల్లీలు తిప్పిందంటే గ్రేట్ అది. మంత్రులు తిరిగిరు, డిప్యూటీ సీఎం ఎందుకండి ఎలక్షన్ రోజు ఎందుకు తిరిగిండండి కాన్వాయ్ పెట్టుకొని? అంటే భయం కాదా? ఆలేరు ఎమ్మెల్యే ఈడేం పని అండి ఆయనకి? నాన్ లోకల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలండి? 48 అవర్స్లో వెళ్ళిపోవాలి, లేవు 24 అవర్స్లో వెళ్ళిపోవాలి. నీకు 48 అవర్స్లో ఆడ ప్రచారం ఇంకెవరు చేయమన్నారండి? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదంటారా? ఎక్కడ ఒకటి అక్కడ రాజకీయం మంచిగా లేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిరు అనుకుంటారు, గెలువని హ్యాపీ, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉంటుంది. మేమైతే ఓడిపోలే అని నేను చెప్తున్నా, మేము కూడా ఎంజాయ్మెంట్. నాకెంతసేపు ఇప్పుడు నా కార్ తీసుకొని ముందు పెట్టుకుని నేను ఎగురుతా, నేను గెలిచిన అని నేను ఎగురుతా. మేము 10 ఏళ్ళలో మేము గెలిచినామండి. మేము ఎన్ని బై ఎలక్షన్లు చూసి ఉంటాం, ఇది మా చిన్న బై ఎలక్షన్ ఇది. అదే మాగంటి గోపీనాథ్ గారు ఉంటే వీళ్ళందరూ బయటకు వస్తుండేనా? వీళ్ళందరూ వస్తుండేనా? అదొక్కటి చెప్పండి. గెలవకపోతుండే వాళ్ళు బయటకు రాకపోతుండే. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే వాళ్ళకి ఇస్తే మేమేదో డెవలప్మెంట్ అవుతాము, జూబ్లీహిల్స్లో మాకు ప్రచారంకి కొంచెం గట్టిగా ఉంటుంది, గుండె ధైర్యం పెద్దగా ఉంటుంది అనుకో. జూబ్లీహిల్స్ వాళ్ళే మళ్ళీ నిన్ను గద్దె దింపుతారు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓట్లు అంటున్నారు, దొంగ ఓట్లు రిగ్గింగ్ జరిగింది అంటున్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ వాదిస్తున్నది దీని మీద, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నది, కానీ బీజేపీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఆ రోజు? ఆర్ఎస్ బ్రదర్స్ అని బట్టల షాప్ ఉంది తెలుసా అమీర్పేటలో? ఆర్ఎస్ బ్రదర్స్, ఆర్ అంటే ఏంది? రేవంత్, సంజయ్ బ్రదర్స్. అది హైదరాబాద్ లో ఆడబిడ్డలకు 2500 ఇస్తాను, జూబ్లీహిల్స్ ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది 2500 ఎవరు ఇస్తారో, ఎవరు తీసుకొని జోబులు వేసుకుంటారో ముందు తెలుస్తుంది. ఈ స్కూటీలు ఇస్తాను, విద్యార్థులకి స్కూటీలు లేవు, యూరియా బస్. అరే ఎందుకండి, ఇంకొక 10 రోజులు ఆగండి, ఆర్టీసీ బస్సులు కూడా బంద్ అవుతాయి చూసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆర్టీసీ వాళ్ళు ఛాలెంజ్ నేను చెప్తున్నా, ఆర్టీసీ వాళ్ళకు కూడా కరెక్ట్ పేమెంట్లు లేవు, జీతాలు కూడా లేవు. పోలీస్ వాళ్ళు ఎంత ఎగిరి పోతారో అలా డిఎల్ ఎన్ని వచ్చినాయి చెప్పమనండి. నేను ఇప్పుడే మా సిఐకి ఫోన్ చేసిస్తా, నేను రెడ్ హ్యాండెడ్గా మా సిఐ అన్న జీతం ఎంత వస్తాను, కట్ అవుతున్నాయి కార్తీక్ అంటుండు. అంటే క్లోజింగ్ ఉంటుందండి, ఎవరికైనా బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందని మేము సంబరాలు, వాళ్ళు గెలిచిందని నేను అంటలే, వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచిర్రు. 2014లో 20,000 ఓట్లతో గెలిచిన ఆయన 2000 దాని తర్వాత ఎంఐఎంలో 40,000 వచ్చిన ఇంత మెజార్టీ వచ్చిందంటే ఎవరన్నా నమ్ముతాడండి? జూబ్లీహిల్స్ వాళ్ళు నమ్ముతాడండి? ఒక పాయింట్ తీసుకుందాము. ఆ జూబ్లీహిల్స్లో వీళ్ళు గెలిచారు కదా, ఆడబిడ్డలు నెక్స్ట్ రోజు నుండి రేపు నుండి తిరుగుతారేమో చూపెట్టాను, తిరిగారు. షూటింగ్ ఆడ ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో చూడండి వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టిరో. అది కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కదండి.